వేర్లు వెళ్ళిపోయినాయేమో అన్న డౌట్ తోటి నేను కొంచెం తీపించడం జరిగిందనమాట. ఇట్లా మన గార్డెన్ ఇది మన గార్డెన్లో మడిలో ఉన్న ఈ మొక్కల్ని పెద్దగా ఎదిగిపోవడం వల్ల అవి ఏమన్నా కొంచెం వేర్లు గోడల్లోకి చొచ్చుకొని పోతాయి ఏమన్నా భయంతో రీసెట్ చేశాను. అండ్ ఈ మడిలో పెద్ద మొక్కలు వేయకోకుండా ఈసారి చిన్న టమాటా మొక్కలు, వంకాయ మొక్కలు, మన బెండకాయ మొక్కలు, ఇంకా మన ముల్లంగి దుంప జాతికి సంబంధించినవి కూడా వేసుకున్నాము చిన్నవి అన్న ప్లానింగ్ తోటి. ఈ పెద్ద బార్బడస్ చెర్రీ చెట్లు అండ్ మల్బెర్రీ చెట్లు, బ్లూబెర్రీ చెట్లు అన్నీ తీపిచ్చేసి అండ్ మన సీడ్లెస్ లెమన్, మల్లె చెట్టు, మన గులాబీ చెట్టు, ఇంకా మనకి ఒక లెమన్ చెట్లు, ఇంకో రకమైన థాయ్ లెమన్, ఇవన్నీ తీపిచ్చేసి వేరే పెద్ద డబ్బాలు చూసి అందులో సెట్ చేశానండి. ఇవి అనమాట. నేను ఏమంటే సమ్మర్లో పెడితే మనం అక్కడ ఏమైనా స్క్రాచెస్ బేట్లు అయ్యి ఉంటే చేసుకుంటే అనువుగా ఉండే సమయం అనేసి మొక్క గురించి ఆలోచించకుండా కొంచెం స్క్రాచెస్ గురించి, మనకి బేట్ల గురించి ఆలోచించి తప్పని పరిస్థితుల్లో తీసుకొచ్చి ఈ బార్బడస్ చెర్రీ చెట్టుని ఇక్కడ పైన పెట్టడం జరిగింది. అందరూ అన్నారు, మీకు ఇంత అడవిలాగా పెరిగింది, మేము పెంచాలంటే పెంచలేకపోతున్నాము, మీరు ఏమేసి పెంచారు, ఎంత లావైంది ఇది అన్నారనమాట. అన్నా కానీ అక్కడ చాలా మంచి గార్డెనింగ్ ఎక్స్పాస్ఫియర్స్ని కూడా నేను కోల్పోయినా సరే నేను ఆ ప్లేస్ నుంచి, అక్కడ ఉన్న పెద్ద అడవి లాంటి ఒక అందమైన ప్లేస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇది నేను ప్రేమించాను కాబట్టి నా ప్రేమకి దాసోహం అయిపోయి నా బార్బడస్ చెర్రీ చెట్టు ఆఫ్టర్ రైనింగ్ ఈ చిగుర్లు వేయడం అనేది నాకు చాలా విపరీతమైన ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని మిగిల్చిందండి. ఐఎమ్ సో మచ్ హ్యాపీ. ఒక వడ్లానం కానీ వైడ్యూరింగ్ కానీ మీరు ఇచ్చిన నేను ఇంత సంతోషంగా ఫీల్ అవ్వను అనమాట. నా గార్డెన్లో జరిగిన ఈ ఆనందకరమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవడంలో దీంట్లో నేను మీకు కొన్ని టిప్స్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఏంటంటే మనం ఎప్పుడైనా ఇలాంటి పెద్ద చెట్లని మనము షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు, మూవ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా ఆ చెట్టుని ముందు ఒక 1 month ముందు ఇలా హార్డ్ ప్రూన్ చేసేయాలన్నమాట. చాలా విపరీతమైన హార్డ్ ప్రూన్ చేసేయాలి. ఎందుకంటే మనం హార్డ్ ప్రూన్ చేసినప్పుడు చెట్టు షాక్ ఫీల్ అయ్యి నన్ను ఎవరో హర్ట్ చేశారు, నన్ను నేను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది అని దాన్ని ఏం చేస్తుందంటే అది వెంటనే చిగురుస్తుంది. అప్పుడు మనం దాన్ని కొన్ని రోజుల తర్వాత అక్కడ చిగుర్లు వచ్చిన తర్వాత అది ప్రాసెస్లో పెరుగుతున్నప్పుడు మనం చిన్నగా మూవ్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది అండ్ అది ఈజీగా గ్రో అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇట్లా మీరు మీ బార్బడస్ చెర్రీ చెట్టుని కానీ పెద్దగా ఎదిగిపోయిన ఒక 5-6 సంవత్సరాల చెట్లను కానీ మూవ్ చేసే ముందు ఒక 1 month ముందు ప్రూన్ చేసి అది చిగుర్లు వచ్చిన తర్వాత మూవ్ చేయడం అనేది మంచి విషయంగా నేను గమనించిన విషయం అనమాట. ఇలాంటి మంచి విషయాలు మన గార్డెనర్స్ షేర్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన యూట్యూబ్కి చాలా సంతోషంగా, నా మెమొరీస్ దాచుకునేదానికి ఉపయోగపడుతున్న యూట్యూబ్ని నేను సంతోషంగా మీతో ఈ సాధనం ద్వారా నేను షేర్ చేయడానికి సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ హ్యాపీ టీయర్స్ ఇన్ మై ఐస్. సో హ్యాపీ. ఇవి చాలా అందంగా టేస్ట్గా లేకపోయినా చూడ్డానికి టేస్టీష్గా ఉండకపోయినా బార్బడస్ చెర్రీ చెట్లు ఒక అందమైన ఫ్రూట్ కదా, ఇది కూడా రేర్ ఫ్రూట్. దాన్ని మిస్ అయ్యానని చాలా బాధపడ్డాను అనమాట. బట్ నా ప్రేమకి ఇది వెనక్కి తిరిగి వచ్చింది. విపరీతమైన సంతోషంగా ఉంది నాకు. హ్యాపీ గార్డెనింగ్ అండ్ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.